ప్రియులారా, సమాజంలో గురువుకి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. పిల్లలు పాలు తాగే వయసు మొదలుకొని ఎక్కువ సమయం తమ తల్లిదండ్రులతోనే గడుపుతారు. 3-4 ఏళ్ల వయసు నుండి ఎక్కువ సమయం గడిపేది గురువులతోనే. అందుకే ఈ సమాజం కూడా గురువుకి ఎంత ప్రత్యేక స్థానం ఇచ్చింది అంటే, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. తల్లి తండ్రి తరువాత తమ పిల్లల జీవితాలపై ఎక్కువ ప్రభావం చూపించేది గురువే అని, అందుకే గురువుని దైవంతో పోల్చడమే కాక గురువుని దైవంతో సమానునిగా చేశారు. ఏవండి, దేవుణ్ణి పూజించడం మనకు తెలుసు, గురువుని పూజించడం ఏంటి? అసలు గురువుని ఎందుకు పూజించాలి అని ప్రశ్నిస్తే వారి నుండి వచ్చే సమాధానం ఏంటో చెప్పమంటారా? బ్రతుకునిచ్చింది దేవుడైతే ఈ సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పేది గురువు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి సంస్కారవంతులుగా చేసి సమాజానికి ప్రయోజకారులుగా తీర్చిదిద్దేది గురువు అని, అందుకే గురువును దైవంతో సమానంగా పోల్చారని చెప్తుంటారు. ఏవండి, ఇదంతా ఒకప్పటి పరిస్థితి. ఇప్పుడు గురువుని పూజించడం కాదు కదా, గౌరవించే పరిస్థితుల్లో కూడా లేరు. ఏవండి, వీరు అంటున్నట్లు గురువు దైవంతో సమానమా అని ప్రశ్నిస్తే, దేవుడు ఎప్పుడైనా కొంతకాలం మంచిగా కొంతకాలం చెడ్డగా ఉన్నాడా? లేదండి. మరి దేవుడు ఎలా ఉన్నాడు అని బైబిల్ నుండి చూడగలిగితే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. యేసుక్రీస్తు అంట నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. మరి గురువు దైవంతో సమానం అయితే గురువు మారిపోకూడదు కదా. మరి గురువు ఎందుకు మారిపోతున్నాడు అంటే, గురువు దేవునితో సమానం కాదన్నమాట. గురువు గురువే, దేవుడు దేవుడే. దేవుని స్థానాన్ని ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు. ఏమండి, మీకు ఇంకో మాట చెప్పమంటారా? నేడున్న సమాజానికి గురువుని ఎవరిని పిలవాలో కూడా తెలియదు. అందుకే ఎవరిని పడితే వారిని గురువు అంటారు, సద్గురు అంటారు, జగద్గురు అంటారు, విశ్వగురువు అంటారు, రకరకాలుగా పిలుస్తారు. అసలు గురువుని ఎవరిని పిలవాలో బైబిల్ నుండి చూడగలిగితే మత్తయి సువార్త 23వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 10వ వచనం. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు, క్రీస్తు మాత్రమే గురువట. మరి మిగిలిన వాళ్ళు గురువులు కాదా? కాదనే చెప్తుందండి బైబిల్. అసలు గురువు అంటే ఏంటి? మనిషిలోని అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించేవాడే గురువు. ఏవండి, నాకు సందేహం, అంధకారంలో ఉండడం అంటే అజ్ఞానమో, జ్ఞానం లేకపోవడం, చదువు లేకపోవడం అంధకారమా? ఒకవేళ అదే నిజమైతే పెద్దగా చదువు లేకపోయినా, జ్ఞానవంతులు కాకపోయినా ఈ లోకంలో లౌక్యంగా రాణించేవారు ఉన్నారు. చదువు ఉన్నా, జ్ఞానం ఉన్నా మూర్ఖులుగా ప్రవర్తించేవారు కూడా ఉన్నారు. అంటే గురువు దైవంతో సమానం కాదనమాట. గురువు గురువే, దేవుడు దేవుడే. దేవుని స్థానాన్ని ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు. అంటే అజ్ఞానంలో ఉండడం అంటే అంధకారంలో ఉండడం అనుకుంటే పొరపాటు. అసలు నిజమైన అంధకారం ఏంటో తెలుసా? అసలు నిజమైన అంధకారం ఏంటంటే అది పాపం. మనిషిలోని పాపం అనే అంధకారాన్ని తొలగించి మనిషిలో జ్ఞాన జ్యోతిని వెలిగించిన ఆ గురువు ఎవరో కాదు, హీ ఈజ్ నన్ అదర్ దాన్ వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. ఈ మాటను మనం బైబిల్ నుండి చూడగలిగితే 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచినవాడు. అంటే పాపం అనే చీకటిలో నుండి, పాపం అనే అంధకారంలో నుండి తన వెలుగులోనికి మనల్ని రప్పించింది క్రీస్తు మాత్రమే. ఆ చీకటిలో నుండి మనల్ని విడిపించదగింది క్రీస్తు మాత్రమే. అందుకే క్రీస్తు మాత్రమే గురువు, సద్గురు, జగద్గురు, విశ్వగురు అని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.